మస్తు టైం పాస్ సర్ప్రైజ్ ప్రాంక్ కాల్ తో షో స్టార్ట్ చేస్తాం కదా. సో సర్ప్రైజ్ ప్రాంక్ కాల్ చేసి ఆ తర్వాత మన దీప్తి అలియాస్ జేమ్స్ బాండ్ కా కెమెరా విమెన్ తో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. ముందైతే సర్ప్రైజ్ ప్రాంక్ కాల్, చాలా మంది మిస్ కాల్స్ ఇచ్చి రిజిస్టర్ చేసుకుంటారు కదా, వాళ్ళ నుంచి ఒకరు కాల్ చేద్దాం, మళ్ళీ ప్రాంక్ చేద్దాం. మేం కాదు, ఈ రోజు మన జేమ్స్ బాండ్ పాపే జేమ్స్ బాండ్ పాప దీప్తినే సర్ప్రైజ్ ప్రాంక్ కాల్ చేయబోతుంది. సో లెట్స్ కాల్ టు అవర్ ఫస్ట్ సర్ప్రైజ్ కాల్. కాదు చైతు, యాక్చువల్లీ నువ్వు మర్చిపోయినట్టు వాళ్ళు అన్ని ప్రాంక్ కాల్స్ కదా కదా సూపర్. తెలుసా లేదా అని చెప్పేసి అట్లా డైలాగ్ ఇష్టం ఫాలో అవుతుందంట. వినో ఈ షో ని ఫుల్ ఫాలో కవర్ అప్ చేస్తున్నాను నేను బాగా. థ్యాంక్ యూ సో మచ్. వెరీ గుడ్. ప్రాంక్ కాల్స్ మీద ప్రాంక్ కాల్స్ చేసి అందరినీ ఫుల్ టు నవ్వించడానికి మేము ముగ్గురు అయితే రెడీగా ఉన్నాం. ముందుగా అయితే ఎవరిని ప్రాంక్ చేస్తున్నామో హియర్ వి గో. మరి మన దీప్తి టాలెంట్ ఏంటో, దీప్తి ఎట్లా ప్రాంక్ కాల్ చేస్తుందో చూసిద్దాం. యో హలో 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 ఎవరు? నమస్తే, వనక్కం. వనక్కం వనక్కం. ఎవరు? నన్ను గుర్తుపట్టలేదా? గుర్తుపట్టలేదు అంటే ఎవరు? ఇది టూ మచ్. నన్ను గుర్తుపట్టకుండా ఎలా ఉంటావు నువ్వు? అంటే చాలా మంది ఉంటారు కదా, దాంట్లో ఎవరైనా అంటే అంతమంది, చాలా మంది, చాలా మంది. నేను నిజంగా గుర్తుపట్టలేదా నువ్వు? కృష్ణ అదే అదే ఎవరు? చింత ఆలోచిస్తున్నావే, పరువు తీసేసావు నువ్వు నాది. పరువు తీసాను. ఎవరబ్బా? సరే ఎక్కడున్నా? నేనా? బయట ఉన్నా. అదే ఎక్కడ? బయట. బయటికి ప్యారడైస్ లో తినడానికి వచ్చాను. ఇక్కడ మంచిగా పేస్ట్రీస్ కూడా అమ్ముతున్నారు అనమాట, నాకు చాలా ఇష్టం అని చెప్పి తినడానికి వచ్చాను. సరే, నీకు పొద్దు నీకు పొద్దుగా ఉండదు, రాష్ట్రం ఉండదు, ఎప్పుడు కావాలి అప్పుడు తిండి 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 నీకు. నువ్వు కావాలని తిడుతున్నావా లేకపోతే ఊరికేనే అలా తెలిసి తిడుతున్నావా? తెలిసే తిడుతున్నా. తెలిసి తిడుతున్నావా? నువ్వు కన్ఫర్మ్? తెలిసినప్పుడు తెలుసు కదా. నేను నీకు తెలిసినప్పుడు నువ్వు నాకు తెలుసా? బాగుంది కృష్ణ, ఎంత లాజిక్ తో మాట్లాడావు నువ్వు. కృష్ణ, నువ్వు నిజంగా నన్ను గుర్తుపట్టలేదా? నాకు కోపం వస్తుంది. ఇంకా కోపం వస్తుంది వేసేస్తా. నేను చెప్పేసా ఇంకా నేను ఎవరో. నువ్వు గుర్తుపట్టలేదు కాబట్టి నువ్వు ఫెయిల్ అయిపోయావు. ఇప్పుడు ఫెయిల్ అయిపోయినా నెక్స్ట్ క్లాస్ పాస్ అవునా? అయితే నేను రాఖీ గిఫ్ట్ ఇవ్వలేదని, ఇంకా నేను రాఖీ కూడా కట్టలేదు. సరే, రక్షాబంధన్ అయితే రాఖీ ఏం కడతావులే కానీ వచ్చి సంవత్సరం రాఖీ తీసుకున్నా. నువ్వు నన్ను ఇంకా గుర్తుపట్టలేదు కదా? గుర్తుపట్టలే. ఎవరు ఇంటికి? ఎంత కష్టపడినా కూడా గుర్తుపట్టు. ఎందుకలా ఎవరు మాట్లాడుతున్నారు? హలో హలో, నన్ను గుర్తుపట్టావా? హలో, నన్ను గుర్తుపట్టావా కృష్ణ? మస్తు టైం కాజల్ గారా? ఫస్ట్ టైం బస్ కాజల్నే. నీ పేరు కృష్ణనేనా? అవునవునండి. హే, నువ్వు అట్లా ఎట్లా గుర్తుపట్టావు కృష్ణ? వెల్కమ్ టు మస్త్ టైం పాస్ కృష్ణ. థ్యాంక్ యూ చైతన్య. ఇందాక ఎవరు మాట్లాడింది? ఇందాక మన స్పెషల్ గెస్ట్ వచ్చారు. ఇలా మన ఈటీవీ ప్లస్ లో జేమ్స్ బాండ్ అనే ఒక కొత్త సీరియల్ రాబోతుంది. ఆ సీరియల్ లో మెయిన్ లీడ్ చేసినటువంటి దీప్తి నేను ప్రాంక్ చేసింది. హలో, హాయ్ అండి. హాయ్ అండి, ఎలా ఉన్నారండి? నేను బాగున్నానండి, మీరు బాగున్నారా? బాగున్నానండి. జేమ్స్ బాండ్ అండి మీ కొత్త సీరియల్? అవునండి, జేమ్స్ బాండ్. ఓకే ఓకే అండి. ట్రైలర్స్ వస్తున్నాయి అనుకుంటారు కదా ఈటీవీ ప్లస్ లో, అదే చూసామండి. అదే మీరు ఇదివరకు వేరే సీరియల్స్ లో కూడా చేశారు కదా? అవును. ఏది ఒక సీరియల్ చెప్పండి. సీరియల్ పేరు కానీ సీరియల్ క్యారెక్టర్ పేరు గుర్తుందండి. ఏంటది? చీపురు దీప్తి. ఇంటి పేరుతో సహా చెప్పారు. గ్రేట్ అండి, మీరు సూపర్ ఫాలో అయ్యారు అయితే నన్ను. అంటే బాగా ఫెమిలియర్ కదా సీరియల్ ఇంటి పేరు. అవునవును. Krishna, thank you very much for joining with us. Keep watching our show. Bye bye. Bye.
బాయ్ బాయ్. Bye bye. Bye. That was our first prank call by our special guest surprising Saturday రోజున దీప్తి.